మీరు కూడా నాలా అమ్మవారికి పరమ భక్తులు కాబట్టి, వ్యక్తిగతంగా మంచివారు కాబట్టి, అందరి బాగుని కోరుకునేవారు కాబట్టి మీ మీద అభిమానం చూపిస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పుందా? మీరంటే నాకు బాగా ఇష్టం కాబట్టి మీ గురించి ప్రార్థించడానికొచ్చాను. నువ్వు అడవి నుంచి వచ్చావు. అడవి మనుషులకు కొన్ని శక్తులు ఉంటాయని అంటారు. నా కూతురు గురించి తెలుసుకునే ప్రయత్నం ఎప్పటినుంచో చేస్తున్నాను. నా అక్షయ గురించి నువ్వు తెలుసుకుని చెప్పగలవా? నాకు గొప్ప మేలు చేసిన దానివవుతావు. నా బాధని తీర్చిన దానివవుతావు. మానవ రూపంలో ఉన్న నీకు అన్ని శక్తులు వర్తించవని చెప్పాను. కూతురు లేని క్షోభ ఎప్పుడు దూరం అవుతుందోనని ఎదురు చూస్తున్నాను. ఏదైనా మార్గం ఉంటే చెప్పు గౌరీ. చూడవని, నాకు చేతనైనంత వరకు నేను మీకు సహాయం చేస్తూనే ఉంటాను. నా చేతిలో లేనిది నేనేమీ చెయ్యలేను. ఎందుకంటే నాకు కొన్ని హద్దులుంటాయి. ఇక నువ్వైతే భర్తని దక్కించుకోవడానికి తాళిని కూడా పణంగా పెట్టి పోరాడుతున్నావు. ఆభరణాల విషయంలో ఎంత సాహసమైనా చేస్తాను అని అంటున్నావు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అమ్మవారి కృప కటాక్షం ముందు ముందు నీ మీద ఉంటాయి. కొన్ని కార్యాలు అమ్మవారు నీతోనే చేయించుకోవాలని అనుకుంటుందేమో. ఇక నీ కూతురు విషయానికొస్తే అమ్మవారి అంశతో నీ అత్తయ్య లాంటి జాతకంలో పుట్టిందని అంటుంటావు కదా. నువ్వు అమ్మవారి ఆభరణాల గురించి తెలుసుకునే లోపు నీ కూతురు గురించి కూడా తెలుస్తుందేమో. నా మనసుకి అలా అనిపిస్తుంది. అటువంటి రోజు తొందరగా రావాలని కోరుకుంటున్నాను. పద వెళ్దాం. ఉమ్. చెప్పు గిరి. ఏం చేస్తున్నావు? బయటికి బయలుదేరుతున్నాను రా. రే శ్రీకర్, ఈవినింగ్ కలుద్దామా? ఏంటి విషయం? దూరంగా ఉన్న ఈ ఇద్దరూ దగ్గర కావాలి. చిలకమ్మా, చిలకమ్మా, ఒక చిన్న సహాయం చెయ్యమ్మా. చిలుక గోరింకల్లాంటి అవని శ్రీకర్లు దూరంగా ఉన్నారు కదా, మనం దగ్గర చేద్దాం, సరేనా? వెళ్ళి బండి తాళాలు తీసుకొచ్చి అవని దగ్గర పడేసేయ్. రే గిరి, నేను తర్వాత చేస్తాను రా. ఏ చిలకమ్మ, హే నా కీ ఎందుకు తీసావు? చిలకమ్మ కీ ఇవ్వు. హే ఏ చిలకమ్మ ఆగు. హే ఇది బావ బైక్ కీస్. పైనుంచి పడిందేంటి? ఏంటి చిలకమ్మా, బావ బండి కీస్ తీసుకొచ్చి నా ముందు పడేశావు? ఓ
ఓ అర్థమైంది. మా ఇద్దరిని దగ్గర చేయడానికి ఇలాంటి ఆలోచన చేశావా? థ్యాంక్ యూ చిలకమ్మా. అయితే ఈ పాటికి బావ దేని గురించి వెతుకుతూ ఉండాలే. అదిగో నా బంగారు బుల్లోడు వస్తున్నాడు చూడు. ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటాను చూడు. అబ్దేకో తమాషా. దీన్ని చిలకమ్మ తీసుకొచ్చి ఇక్కడ పడేసింది. ఆ కీ ఇవ్వు. ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? ఇది నీ కీ అని గ్యారంటీ ఏముంది? నీకు తెలీదా? తెలీదు. హేయ్, అబద్ధం చెప్పకు. అవును మరి. నేను అబద్ధాల కోరిని, మీరంతా సత్య హరిశ్చంద్ర వారసులు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరాలి. ఆ కీ ఇవ్వు. ఇవ్వనుగా. ఇవ్వమన్నానా? ఇవ్వనన్నానా? నాకు లేట్ అవుతుంది, నా కీ ఇవ్వు. అవని ఇవ్వు. నా కీ ఇవ్వు అవని. అవని, హేయ్, అవని, అవని ఆగు. హేయ్, నేనివ్వను. అవని ఇవ్వు. అవని, అవని, అవని ఆగు. ఇవ్వను. అవని, నా కీ ఇచ్చే. అవని, అవని నా కీ ఇచ్చే. ఇచ్చే. అవని, అవని. ఇదేంటి, ఆఫీస్కి వెళ్తానని బయటికొచ్చి ఇంకా వెళ్ళలేదు? ఎవరి గురించి వెతుకుతున్నారు? ఒక్కసారి ఇలా రండి. నీకెందుకు? కొడుకు గురించా? అవును. మీరు అన్యాయంగా కొడుకు కోడల్ని దూరం చేసేశారు. ఆ పాపం మీదవుతుంది. అవని ఇంట్లో ఉంటూ తింటున్నావు కదా, అందుకే దాని తరపున మాట్లాడుతున్నావు. నేను నిజాయితీగా ఉంటాను. నా దృష్టిలో అందరూ సమానమే. నువ్వేదో లోకమాతవైనట్టు నా దృష్టిలో అందరూ సమానమే అంటున్నావేంటి? కాసేపు అలాగే అనుకోండి. బడాయిలు పోకు, వెళ్ళి నీ పని చూసుకో. కొడుకు గురించి చెప్పడానికే వచ్చాను. చెప్పద్దా? ఎక్కడున్నారు? ఎంతో అన్యోన్యంగా అక్కడున్నాడు చూడండి. మీరే అనవసరంగా ఇద్దరి మధ్య గొడవలు పెడుతున్నారు. వాళ్ళు మాత్రం ఒకరినొకరు ఇంకా గాఢంగా కోరుకుంటూనే ఉన్నారు. వెళ్ళి చూడండి. రే శ్రీకర్, ఏంట్రా ఈ పనులు? వదలు. అమ్మా,